హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం న్యూలీ లాంచ్డ్ ఏథర్ రిస్తా వన్ ఆఫ్ ద బెస్ట్ స్పేషియస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఫుల్ స్పెక్స్ అండ్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ స్కూటర్ యొక్క డిజైన్ చూస్తే మంచి మస్కులర్ డిజైన్తో వస్తుంది. మామూలుగా మనకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటేనే కొంచెం సన్నగా ఫుల్ కంప్లీట్ బైక్లా అనిపించదు, బట్ ఇది మాత్రం ప్రాపర్ ఫుల్ ఫ్లెడ్జెడ్ స్కూటర్ లాగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొంచెం పెద్దగానే కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ బాడీలో చూస్తే సింగిల్ పీస్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ ఇచ్చారు. ఫుల్లీ ఎల్ఈడి లైట్స్ విత్ ఎల్ఈడి సైడ్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. అలాగే బ్యాక్లో కూడా సింగిల్ పీస్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఇచ్చారు. ఈ లైటింగ్ సెటప్ అనేది ఈ బైక్ డిజైన్కి ఇంకా బాగా సూట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఈ స్కూటర్లో ఫిట్ అండ్ ఫినిష్ అండ్ ప్యానల్ ఫిట్టింగ్ లెవెల్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయి. ఈ బైక్ డిజైన్ కాన్సెప్ట్ అనేది ఫ్యామిలీ పర్పస్కి కరెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ సస్పెన్షన్ కూడా ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్లో సింగిల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. ఈ సస్పెన్షన్ సెటప్ సిటీలో మంచి కంఫర్టబుల్ బ్లష్ రైడింగ్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. ఈ స్కూటర్ మెయిన్ చాసిస్ చూస్తే ఏదైతే ఏథర్ 450లో ఇచ్చారో అదే సేమ్ చాసిస్ అయితే వాడారు, బట్ సబ్ ఫ్రేమ్ మాత్రం రీడిజైన్ చేయడం జరిగింది. ఇందువల్ల లార్జర్ స్పేస్ అండ్ లార్జర్ సీట్ అయితే ఆఫర్ చేస్తుంది. ఓవరాల్గా మంచి డిజైన్ కాన్సెప్ట్తో వస్తుంది ఈ బైక్. అండ్ ఈ స్కూటర్ని పవర్ చేస్తుంది 4.3 kWh PMSM ఎలక్ట్రిక్ మోటార్. అండ్ ఈ మోటార్ 22 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మనకు తెలిసిందే కదా, ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటేనే యాక్సిలరేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఈ స్కూటర్ కూడా 0 to 14 జస్ట్ 4.72 సెకండ్స్లో అయితే రీచ్ అవ్వగలదు. అండ్ ఈ స్కూటర్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ అనేది 80 km/h అయితే ఉంది. ఫ్యామిలీ కండిషన్ బేర్ చేసుకొని ఈ స్కూటర్ని డిజైన్ చేయడం వల్ల ఈ స్కూటర్ స్పీడ్స్ని కొంచెం తగ్గించడం జరిగింది. బట్ 80 km/h సిటీలో మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మోటార్ కూడా ప్రీమియం క్వాలిటీ మోటార్ని అయితే యూజ్ చేశారు. ఇప్పటి వరకు ఏథర్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ అండ్ ప్రీమియం క్వాలిటీని మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఈ స్కూటర్లో కూడా సేమ్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ అయితే మెయింటైన్ అయింది. సో మనకి ఎక్కడ ఇష్యూ అయితే వచ్చే ఛాన్స్ లేదు. అండ్ బ్యాటరీ ప్యాక్స్ చూస్తే ఈ స్కూటర్ టోటల్ 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. బేస్ మోడల్ అండ్ రిస్తా జీ మోడల్. అండ్ బ్యాటరీ బేస్ మోడల్లో 2.9 kWh బ్యాటరీ అండ్ రిస్తా జీ మోడల్లో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. అండ్ బ్యాటరీ పొజిషన్ కూడా మనకి ఫ్లోర్ బోర్డ్లో అయితే ఇచ్చారు. సో మనకి మరింత ఎక్కువ స్పేస్ ఆఫర్ చేస్తుంది. అండ్ రేంజ్ చూస్తే బేస్ మోడల్ 123 km ఐడిసి రేంజ్ని ఆఫర్ చేస్తుంది. అలాగే టాప్ మోడల్ 159 km ఐడిసి రేంజ్ని అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ ఛార్జింగ్ ఆప్షన్స్ చూస్తే 350 watt హోమ్ ఛార్జర్ని అయితే ఇస్తున్నారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ని యూజ్ చేసి మనం ఫుల్ ఛార్జ్ చేయడానికి 8 hours 30 minutes టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఈ మోటార్ బ్యాటరీ ప్యాక్ మొత్తం కూడా IP67 రేటింగ్తో వస్తుంది. సో మనకి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. అండ్ టోటల్ 3 years or 30,000 km వారంటీ అయితే ఇస్తున్నారు టోటల్ బైక్ మీద అండ్ బ్యాటరీ ప్యాక్ మీద కూడా. అండ్ ఈ స్కూటర్లో చూస్తే మనకి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఇచ్చారు, ఈకో అండ్ జిప్ మోడ్. జిప్ మోడ్లో అయితే మనం టాప్ స్పీడ్ అయితే అచీవ్ చేయొచ్చు. అండ్ ఈ స్కూటర్లో మెయిన్ హైలైట్ స్పేస్ అని చెప్పొచ్చు. ఈ స్కూటర్ వన్ ఆఫ్ ద స్పేషియస్ స్కూటర్. 34 liters ఆఫ్ బూట్ స్పేస్తో వస్తుంది. అండ్ అలాగే బూట్లో చిన్న డెడికేటెడ్ పోర్షన్ని కూడా ఇచ్చారు. ఇందులో బైక్ క్లీనింగ్ క్లాత్ లాంటివి పెట్టుకోవచ్చు. అలాగే నీట్లీ డిజైన్డ్ ఎల్ఈడి లైట్ కూడా ఇచ్చారు బూట్లో. అండ్ ఇందులోనే 4 ఛార్జర్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ అడిషనల్గా 22 liters ఆఫ్ స్పేస్ని ఫ్రంక్ రూపంలో ఆఫర్ చేస్తున్నారు. యాక్సెసరీ ఇది మనకు కావాలంటే వేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే 2 క్యారింగ్ హుక్స్ కూడా ఆఫర్ చేశారు. అదేవిధంగా ఈ బైక్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సీట్తో వస్తుంది. సీట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సింగిల్ పీస్ సీటింగ్ సెటప్ అయితే ఇచ్చారు. ఫోమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్లోర్ బోర్డ్లో కూడా ఎక్కువ స్పేస్ అయితే ఆఫర్ చేశారు. లగేజ్ క్యారీకి చాలా బాగా సూట్ అవుతుంది ఈ స్కూటరు. అండ్ వీల్స్ చూస్తే బోత్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. ఫ్రంట్లో
90/90 12-inch ట్యూబ్లెస్ టైర్ అండ్ బ్యాక్లో 100/80 12-inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చాడు. అలాగే బ్రేక్స్ కూడా ఫ్రంట్ 200mm డిస్క్, అలాగే బ్యాక్ 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఈ బ్రేక్స్ కాంబీ బ్రేకింగ్ ఫీచర్స్ అయితే వర్క్ అవుతుంది. సో బ్రేకింగ్ అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ పోర్ట్ని అయితే ఇక్కడ నీట్గా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తే 7-inch డిస్ప్లే విత్ IP65 రేటింగ్ అయితే వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది గూగుల్ మ్యాప్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ చేస్తే మనకి SMS కాల్ అలర్ట్స్ అండ్ వాట్సాప్ నోటిఫికేషన్స్ లాంటివన్నీ చూపిస్తుంది. అండ్ హ్యాండిల్ బార్ మీద స్విచెస్ చూస్తే లెఫ్ట్ సైడ్ టాప్లో హై బీమ్ స్విచ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ నావిగేషన్ బటన్, అండ్ నెక్స్ట్ చూస్తే ఇండికేటర్స్, అండ్ లాస్ట్లో హార్న్ అయితే ఇచ్చారు. అలాగే రైట్ సైడ్ టాప్లో చూస్తే రివర్స్ బటన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ నావిగేటింగ్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్లో అయితే పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంచారు. ఫిట్ అండ్ ఫినిష్ క్విక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ స్కూటర్ 163mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. సో కింద స్క్రేప్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ స్కూటర్లో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్, యాంటీ థెఫ్ట్ ఫీచర్, హిల్ హోల్డ్ అసిస్ట్, నావిగేటింగ్ బటన్, మ్యూజిక్ కంట్రోల్ అండ్ స్కిడ్ కంట్రోల్ మీన్స్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు ఈ బైక్లో. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ స్కూటర్ టోటల్ 4 కలర్ ఆప్షన్స్లో లభిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ స్కూటర్ ఫ్యామిలీ అండ్ సిటీ పర్పస్కి చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఒక ప్రీమియం క్వాలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది ఈ స్కూటర్. అండ్ ఈ స్కూటర్ ప్రైస్ బేస్ వేరియంట్ 1,10,000 ఎక్స్ షోరూమ్ అండ్ టాప్ ఎండ్ 1,45,000 ఎక్స్ షోరూమ్తో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏథర్ రిస్తా స్కూటర్ మెయిన్ స్పెక్స్ అనేవి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.